మే నెల మరియమాత పూజిత మాసము 22వ రోజు. అద్భుతము. మన పునీతులందరూ దేవమాత ఎడల మిక్కిలి భక్తి గలవారై ఉండిరి. అటువంటి పునీతులలో జేసు సభకు చెందిన స్టానిల్సన్ అనువారు మరియమాత మీద నుంచిన అత్యంత భక్తి చేత పేరు పొందిన వాడాయను. స్టానిస్టన్స్ బాల్యము నుండియే దేవమాతను మిక్కిలి ప్రీతితో గౌరవించి ఆమె యొక్క నిత్య కన్యత్వమును గురించి తెలుసుకొని చంద్రకాంతిని మించి విరుత్తత్వము పుణ్యము బహు జాగ్రత్తతో అనుసరించుచూ వచ్చెను. ఆ పరిశుద్ధ కన్యమరియమ్మ గారి గురించి ఎవరైనాను ఒక కాని వార్త చెప్పినప్పుడు వెంటనే మూర్ఛిల్లేవాడు. తాను వేదశాస్త్రములను చదువు కాలములలో ఆయన వ్యాధిగ్రస్తుడాయెను. ఆ వ్యాధితో అతడు మృతి పొందునని అందరూ అనుకొనిరి. ఆ తరుణమందు కన్యమరియమ్మ బాలయేసుని ఎత్తుకొని అతనిని అగుపడి ఆ దివ్య బాలుణ్ణి అతని చేతుల్లో ఉంచి అతని మనసులో ఆనందము డొల్లికల నుల్లగించి ఇట్లు చెప్పెను: నా కుమారా, నీవిప్పుడు మరణింపవు. నీవు పునీతుల ఇగ్నేస్వారి స్థాపించిన జేసు సభలో ప్రవేశించి సర్వేశ్వరునికి సేవ చేయవలెనని చెప్పి అదృశ్యమై పోయెను. అతడు దర్శనం వల్ల పొందిన ఉత్సాహము సంతోషముచే కొన్ని దినములకు గుణపడి జేసు సభలో ప్రవేశించి అన్ని విధములైన పుణ్యములను అత్యంత శ్రద్ధతో అనుసరించుచూ వచ్చెను. దేవమాత తిరునామమును పరుల భక్తితో ఉచ్చరించుటను విని అతడు ప్రేమ అత్యధికమును పరవశుడాయెను. ఒకనాడు వేద ప్రసంగమున ఒక్కొక్కడు ప్రతి దినమును తన కడపటి దినముగా భావించుచు భయభక్తులతో పుణ్యములను అనుసరించుచూ ఉండవలెనని ప్రసంగించుట విని ప్రసంగమును ముగిసినప్పుడు స్టానిస్లను అతని సహచరులను పిలిచి, ఈ ప్రసంగమును విశేషముగా నాకే చెల్లుచున్నది. నేనొక నెల దినములలో జారుకున్నానని చెప్పెను. అప్పుడు కన్యమరియమ్మ మోక్షమున ఎత్తబడిన పండుగకు కొన్నాళ్ల ముందు స్టానిస్లను సభలో పెద్దలతో పండుగ నాడు కన్యమరియమ్మ తన దివ్య కుమారుణ్ణి పార్శ్వమును గురించి ఉండుటను నేను చూతునని చెప్పెను. మోక్షములో ఆ గొప్ప పండుగను చూచెడి భాగ్యము తనకు అనుగ్రహింప నవదరింపమని కన్యమరియమ్మ గారికొక మనవి పత్రము రాసెను. ఈ ఉత్సవ దినమున మోక్షవాసులందరూ మిక్కిలి సంతసముతో కొనియాడుచున్నారని తలంచి స్టానిస్లస్ తనను వారితో కూడా ఆ పండుగను కొనియాడబోవలెనని మిక్కిలిగా ఆశించెను. ఆ ఉత్సవమును తాను మోక్షంలో కొనియాడదనని అందరికీ చెప్పుచుండెను. అతడు తలంచినట్లే ఆ పండుగకు ముందు 4-5 దినముల వ్యాధిగా పడినందున మిక్కిలి సంతోషించుచుండెను. జ్వరము ఎక్కువగా పండుగకు ముందటి దినమున వ్యాధిగ్రస్తుల అభ్యంగము పొంది దివ్య సప్రసాదమును లోకొని దేవమాత పరిశుద్ధ నామమును విడువని భక్తితో ఉచ్చరించుచు వర్ణింపరాని సంతోషం అనుభవించుచుండెను. పండగ నాటి ముందు రోజు సాయంత్రము అతనిని చూడవచ్చిన వారందరూ అతడు రాత్రి చావునని చెప్పుకొనిరి. కానీ స్టానిస్లస్ మాత్రం, నేను తెల్లవారినప్పటికీ కన్యమరియమ్మ మోక్షమునకెత్తబడిన పండుగను మోక్షంలోనే కొనియాడుదనని నిశ్చయముగా చెప్పుచున్నారు. నడిరేయి దాటువేళలో స్టానిస్లస్ మూర్ఛనొంది పడిపోయాను. కొంతసేపటికి స్మృతి చెంది, నా పాపముల నిమిత్తము తగిన తపస్సు చేయునట్లు నన్ను లేవనెత్తి వట్టి నేల మీద పరుండుడు అని అడుగుకొనెను. అప్పుడు స్టానిస్లస్ కన్నులెత్తి మిన్నువైపు చూచుచు కన్యమరియమ్మ గారి పటమును చేతబట్టుకొని
రొమ్మునకు హత్తుకొని ఉండెను. కొంతసేపటికి తాను మోక్షరాజ్ఞిని చూచెదనని నిండు మనసుతో సంతోషించెను. అంతటా మోక్షరాజ్ఞి మరియమాత అనేక మంది కన్యకలతో అతని ప్రత్యక్షంగా స్టానిల్ హృదయమున పరమానందము నిండిపోయెను. అప్పుడు మోక్షరాజ్ఞి అతనితో, కుమారా, మోక్షరాజ్యమున పండుగ కొనియాడుటకు నేను నిన్ను పిలుచుకొని పోవచ్చి తినని పలకరించెను. వెంటనే స్టానిస్లస్ చిరునవ్వు నవ్వి, జేసు మరియా అని ఉచ్చరించుచు ప్రాణము విడిచెను. తన 19వ ఏటనే స్టానిస్లస్ కంతటి ధన్యమర్యమును సంపాదించినది. క్రీస్తు సహోదరులారా, మనమును మరణ పర్యంతమున పిశాచి తంత్రములలో చిక్కకొనకుండా ధన్యమరణం పొంద ఆక్షేపింపవలెను. అందుకే ఎడతెగక మోక్షరాజ్ఞి యొక్క సహాయమును వేడుకొందుము.